ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోని షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమీర్పేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఆమెను నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 41A CRPC కింద నోటీసులు అందించి రిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు లోటస్ పాండ్లో వైఎస్ విజయమ్మ నిరాహార దీక్ష కొనసాగుతుంది. తమ బిడ్డను చూసే హక్కు కూడా లేదని విజయమ్మ ప్రశ్నించారు. ఇక కూతుర్ని చూడటానికి వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటని నిలదీశారు. షర్మిలను పరామర్శించేందుకు బయలుదేరిన విజయమ్మను లోటస్ పాండ్ దగ్గర పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నిరసన తెలిపితే షర్మిలను అరెస్టు చేస్తారని నిలదీశారు. పాదయాత్ర ముగిసే టైంలో ఇలా దాడులు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని, ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు విజయమ్మ. తెలిసే మేము అడ్డం వచ్చాము. అంతకుముందు ఓపెన్ ఉన్నాము. అలా ఏ పనులనా అవసరం పోతున్నావు బాబు.